ఆల్ మై డియర్ వ్యూవర్స్, ఇంటర్ పూర్తి చేసుకున్నటువంటి స్టూడెంట్స్కి డిగ్రీ వివిధ కోర్సులలో అడ్మిషన్ పొందడం గురించి దోస్త్ 2025 నోటిఫికేషన్ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ అదేవిధంగా కమిషనర్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్, తెలంగాణ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ వెలువరించింది. BA, BCom, BSc, BBA లాంటి కోర్సులలో ఇంటర్ అయిపోయినటువంటి విద్యార్థులు దోస్త్ వెబ్సైట్ ద్వారా, మొబైల్ యాప్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్నటువంటి విద్యార్థులు ఆన్లైన్ సెంటర్స్ ద్వారా, ఇంటర్నెట్ సెంటర్స్ ద్వారా, మీ సేవ మరియు ఈ సేవ లాంటి కేంద్రాల ద్వారా, ఇంటర్నెట్ సెంటర్స్ ద్వారా కూడా మీరు వారి యొక్క ఇంటర్నెట్ సెంటర్స్ ద్వారా కూడా మీరు అప్లై చేసుకొని, మీరు అప్లై చేసుకునేటప్పుడు అక్కడ ఎక్కువ కాలేజీల సంఖ్యను ఎంచుకోండి. ఫస్ట్ ఇక్కడ 3 ప్రక్రియలు ఉంటాయండి. ఫస్ట్ రిజిస్ట్రేషన్, నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్, తర్వాత సీట్ అలాట్మెంట్. ఇట్లా ఉంటుంది. మనం చూసినట్లయితే మొత్తం 3 ఫేజులుగా దోస్త్ అప్లికేషన్ని షెడ్యూల్ చేయడం జరిగింది. ఫేజ్ 1 అనేటువంటిది 3rd మే నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. 21st మే వరకు రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఆ తర్వాత ఫస్ట్ ఫేజ్కి సంబంధించి 10th మే నుంచి 22nd మే వరకు వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఏ నోట్స్ చదవాలనుకుంటున్నారు, ఏ కోర్స్ చదవాలనుకుంటున్నారు, అటానమస్ కాలేజ్ చదవాలనుకుంటున్నారా, లేకపోతే గవర్నమెంట్ కాలేజ్ చదవాలనుకుంటున్నారా, NAC అక్రిడేటెడ్ కాలేజెసా, ప్రైవేట్ కాలేజెసా, మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి, ఆప్షన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఫేజ్ 2 అనేది 30 మే నుంచి 8th జూన్ వరకు అవకాశం ఉంది. 8th జూన్ లోపల సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. దీనికి సంబంధించి వెబ్ ఆప్షన్స్ 30 మే నుంచి 9th జూన్ వరకు అవకాశం ఇచ్చారు. మీకు ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి, లాస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అయిపోయిందంటే ఆ తర్వాత నెక్స్ట్ డేట్ వరకు మాత్రమే ఈ వెబ్ ఆప్షన్స్ అవకాశం. ఈ సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి, వెబ్ ఆప్షన్స్ పెట్టిన వాళ్ళకు మీకు 13th జూన్ రోజు సీట్ అలాట్మెంట్ వస్తుంది. ఇట్లా థర్డ్ ఫేజ్ చూసినట్లయితే థర్డ్ ఫేజ్కి చాలా తక్కువ రోజులు ఇచ్చారండి. 6 days మాత్రమే రిజిస్ట్రేషన్ ఇచ్చారు. 13th నుంచి 19th జూన్ వరకు ఇచ్చారు. ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ కూడా సేమ్ డేట్స్లో 13 to 19 మాత్రమే ఇచ్చారు. సీట్ అలాట్మెంట్ 23rd జూన్ రోజు సీట్ అలాట్మెంట్ వస్తుంది. ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు ఇష్టమైన కళాశాల, ఇష్టమైన కోర్సు వచ్చినట్లయితే మీరు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకొని ఆ అలాట్మెంట్ ఆర్డర్ మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. ఒకవేళ నచ్చకపోతే వేరే కోర్సు కావాలనుకుంటే, మీరు కోరుకున్న దగ్గర సీట్ రాకపోతే కనుక అప్పుడు సెకండ్ ఫేజ్ కోసం వెళ్ళండి. సెకండ్ ఫేజ్లో వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళు సెకండ్ ఫేజ్కి రిజిస్ట్రేషన్ కోసం వెళ్ళండి. ఈ సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చినటువంటి వాళ్ళు అలాగా ఉండండి. ఇప్పటి వరకు సెకండ్ ఫేజ్లో సీట్ రానటువంటి వాళ్ళు కనుక ఉన్నట్లయితే థర్డ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఏ ఫేజ్లో సీట్ కన్ఫర్మ్ అయినటువంటి వాళ్ళు ఆ విధంగా ఉండి చివరగా ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకొని అలాట్మెంట్ ఆర్డర్ మీ దగ్గర పెట్టుకున్నటువంటి వాళ్ళు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో వచ్చిన వాళ్ళు జూన్ 24 నుంచి 28 మధ్య మీకు సీట్ వచ్చిన కళాశాలలో పోయి ఫిజికల్ రిపోర్టింగ్ చేయండి. చేసినట్లయితే మీ యొక్క సీట్ రిజర్వ్ చేయబడుతుంది. మీరు ఆ కళాశాలలో అడ్మిషన్ పొందిన వారుగా గుర్తింపు పొందుతారు. ఇక 30 జూన్ నుంచి మీకు క్లాసెస్ సెమిస్టర్ 1కి సంబంధించి జరుగుతాయి. ఈ విధంగా డిగ్రీ కోర్సులో అడ్మిషన్ పొందాలనుకునేటువంటి విద్యార్థులకు మీరు ఈ దోస్త్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ సెంటర్స్లో, మీ సేవ ఈ సేవ సెంటర్స్లో మొబైల్ యాప్ రూపంలో మీరందరూ కూడా అప్లై చేసుకొని మీరు డిగ్రీలో సీట్ పొందడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణలో ఉన్నత విద్య కోర్సులని చదవడానికి ఇది ఒక సదవకాశం. మీరు మంచి కళాశాలని ఎంచుకున్నట్లయితే మొదటి ఫేజ్లోనే ఎక్కువ కళాశాలలు వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. మీకు ఫస్ట్ ఫేజ్లోనే మీ బెస్ట్ కాలేజెస్
సీట్లు దొరకడానికి అవకాశం ఉంటుంది. సో దట్ ఇంటర్ పూర్తి చేసుకున్న ప్రతి విద్యార్థులు మీరు కోరుకున్నటువంటి కోర్సులలో, కోరుకున్న యూనివర్సిటీలో మీరు సీట్ కావాలంటే దోస్తు ద్వారా యూజర్ మాన్యువల్ చదవండి, ఆన్లైన్లో అప్లై చేసుకోండి. చేసుకున్నట్లయితే మీకు సీట్ అలాట్మెంట్ అనేటువంటిది వస్తుంది. కావున విద్యార్థులందరూ కూడా ఈ షెడ్యూల్ని మీరు బాగా ఈ షెడ్యూల్ లోపలనే షెడ్యూల్ ఇచ్చారు, ఆ షెడ్యూల్ లోపలనే మీరు అప్లై చేసుకున్నట్లయితే మీకు సీట్ అలాట్మెంట్ వస్తుంది. కనుక చూసి వితిన్ డేట్స్ లోపల టైం అయిపోకముందే అప్లై చేసుకొని సీట్ సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ I wish all the best for future of your higher education in Telangana. Thank you so much.